చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు, గంటల తరబడి ప్రార్థన చేస్తారు. చాలామంది గంటల తరబడి ప్రార్థన చేస్తారు, ప్రతిఫలము దొరకదు. ఎన్ని గంటల వరకు ప్రార్థన చేసినా ప్రతిఫలం రావట్లా. కారణం ఏంటి? ఎందుకు ప్రతిఫలము రావట్లా అంటే పెదవులతో ప్రార్థన చేస్తూ ఉన్నారు, పై పెదవులతో ఆయనకు మొరపెడుతూ ఉన్నారు. వేషధార ప్రార్థన పై కప్పు కూడా దాటదు. నిజముగా మొరపెట్టిన మొరను ఆయన ఏమాత్రము త్రోసివేయడు. నువ్వు నిజముగా దేవునికి మొరపెడితే ఆయన ఏమాత్రం ఆ మొరను త్రోసివేయడు. ఆయన హృదయాంతరములు ఎరిగిన దేవుడు. పై రూపాన్ని చూసి తీర్పిచ్చేవాడు కాదు ఆయన. నువ్వు పై ప్రార్థన ఎన్ని గంటలు చేసినా ప్రయోజనం లేదు. నీ ప్రార్థన దేవునికి ఇష్టమయ్యే ప్రార్థనగా ఉండాలి. నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరే ప్రార్థనగా ఉండాలి. నీ ప్రార్థన జవాబు పొందుకునే ప్రార్థనగా ఉండాలి. నీ ప్రార్థన హృదయ అంతరంగములోంచి రావాలా. ఒకసారి ఆలోచన చేసుకో. ఇప్పుడు వరకు తెలుసో తెలియక వేషధారి ప్రార్థనలు ఉన్నావేమో. ఇప్పటికైనా దేవునికి ఇష్టమైన ప్రార్థన చెయ్యి. దేవునికి ఇష్టమైన ప్రార్థన చెయ్యి. దేవునికి ఇష్టమైన ప్రార్థన చేస్తే దేవుడిని పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు.